హాయ్ అండి. ఈరోజు నేను పావు బాజీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా ఉన్నా. ఇందుకు కావలసిన పదార్థాలు: కొత్తిమీర, ఆయిల్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కస్తూరి మేతి, బఠానీలు, ఆనియన్స్, టమోటో ముక్కలు, పన్ను, ఉడికించుకున్న బంగాళదుంపలు, పావు బాజీ మసాలా, బటర్. ఇవన్నీ ముందుగా రెడీ చేసుకొని ఉడికించుకొని పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా ఒకసారి అంతా చిదుముకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ బటర్ వేయాలి. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది బాగా కరిగే వరకు కరిగించుకోవాలి. బటర్ అంతా బాగా కరిగిపోవాలి. ఆయిల్ బటర్ గట్టిగా కొద్దిగా అట్లా కరిగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేయాలి. ఇలా అన్ని ఆనియన్స్, పెద్ద ఆనియన్ అయితే ఒకటి, చిన్నవైతే 2 ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఇట్లా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు బఠానీలు ఉంటాయి కదా, పచ్చి బఠానీలు వేసుకోవాలి. పచ్చివి లేవనుకోండి, రాత్రి నానబెట్టుకొని ఉడికించుకున్న బఠానీలైనా వేసుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు వేసి టమోటో ముక్కలు వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మరి పావు బాజీ మసాలా 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా కారం ఉంటుంది కాబట్టి కారం 1 స్పూన్ చాలు. ఇప్పుడు కస్తూరి మేతి ఇలా అంతా ఒకసారి నలుపుకొని వేయాలి. డైరెక్ట్ వేస్తే అది దాంట్లోకి పడినాక ఉడకదు కాబట్టి ఇట్లంతా ఒకసారి నలుపుకుంటే దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అంతా చేత్తో ఒకసారి ఇలా నలుపుకొని వేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేయాలి. వేసినాక ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఉడికించుకున్న బంగాళాదుంపలు ఉంది కదా, ఇది వేసి అంతా ఒకసారి కలపాల. ఇది సరిగా కలసదు కాబట్టి చిన్న చిన్న పీసులు అక్కడక్కడ ఉంటాయి కాబట్టి పప్పు గుత్తి తీసుకొని ఇలా అంతా చిదుముకోవాలి, బాగా నలుపుకోవాలి. పీసులు ఎక్కడా లేకుండా బాగా ఇలా కలుపుకొని ఇక్కడ చూపించిన విధంగా నలుపుకొని ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇందులోకి. అది కొద్దిగా గ్రేవీ కావాలి కదా, ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ క్వాంటిటీకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా పప్పు గుత్తి తీసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి చూపించిన విధంగా అంతా ఒకసారి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసి ఇప్పుడు మరి కొద్దిగా బటర్ వేయాలి. ఫైనల్గా బటర్ కొద్దిగా వేయాలి. అంతే, ఒకసారి అంతా మిక్స్ చేసి ఇలా ఆ బటర్ హీట్కి కరిగిపోతుందండి. ఎక్కువ ఇంకా ఉడికించాల్సిన పని లేదు. ఇట్లా వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బన్నులు ఇవి స్వీట్ ఉండేటివి కాకుండా ఉప్పుగా ఉంటాయి కొంచెం, ఇవి దీనికే సపరేట్ వస్తాయి. ఇవి ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి బటర్ ఒకసారి అంతా ఇట్లా అడగంటకుండా ఇట్లా హీట్ చేసుకొని బన్నులు కాల్చుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, మధ్యలో పెట్టి కాల్చుకోవాలి. బన్ను బటర్లో కాలిస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది బాగా. నెయ్యి అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు. అంతే అండి, వెరీ సింపుల్, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.